జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. సో ఇప్పుడు చైత్రని మనం చెప్పినట్టు ఆడించాలి అంటే మహీకి మనం మరింత దగ్గరగా ఉండాలి. ఇంతకీ మహీతో ఎంతవరకు వచ్చింది నీ ప్రయాణం? మనకి కావాల్సినంత వరకు వచ్చింది మామ్. ఇప్పుడు ఈ ప్రపంచంలో మహీ తన అక్కని కాకుండా అంతలా ఎవరినన్నా నమ్ముతోంది అంటే అది కేవలం నన్ను మాత్రమే. ఇప్పుడు తనకి అన్నీ నేనే మామ్. హలో, बल्ले 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 कैसा है रे आउले? అవులేనా? రేయ్, ఎవ్వడ్రా నువ్వు? ఏదేదో వాగుతున్నావు. ఏదేదో ఏంద్రా భాయ్? హలో అని నాది భాషలో పలకరిస్తున్నా. నీది నా అమర్ సింగ్ హైనా? ఎంతకీ నువ్వెవడు బే? ముందది చెప్పు. అరే ఓ నాది మర్యాదగా మాట్లాడుతుంటే నీది ఏంద్రా డాంకీకి పుత్తర్ జైసా వాగుతుంది. మేరా నామ్ షేర్ సింగ్ హై, నాకీ సబ్ షేర్ అంటాయ్. నిన్ను ఎవరలా పిలిస్తే నాకేంట్రా? నాకు ఎందుకు ఫోన్ చేశావో ముందు ఆ విషయం చెప్పిచ్చావు. अरे भाई शुगर है क्या तेरे को? रुको जरा, सब्र करो. मेरे पास एक विग्रह है. మా వీడెవడో విగ్రహం గురించి మాట్లాడుతున్నాడు. స్పీకర్ ఆన్ చెయ్యి. సత్యనారాయణ స్వామి का आइडल आदि కోసం तू कुत्ता जैसा తిరుగుతున్నావని मेरे को पता चल गया. రేయ్ మెంటల్, అర్థమయ్యేలా చెప్తావా? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. मैं सब देखा रे, నువ్వు ఏ घर నుంచి సామాన్ తీసుకపోతుంటే నేను దేకినా. నీది అవతారంలో దొంగ ఫేస్ అనిపించింది. ఎందుకైనా మంచిదని ఫాలో చేసిన. నాకి అదృష్టం, నీకి దరిద్రం ఏంటంటే నీది బండి పోతూ ఉంటే విగ్రహం బయటపడింది. అది నా కంట్ల పడింది. క్యా హే అని తెలుసుకుంటే ఇది విగ్రహం కోసం నీది పెద్ద డ్రామా ఆడుతుంది అని తెలుసుకున్నా. సరే సరే షేర్ఖాన్జీ. ఖానయ్ షేర్ షేర్ సింగ్. ఏదో ఒక పేర్లేండి. మీరు ఆ విగ్రహాన్ని మాకిచ్చేయండి. బదులుగా మీకు ఎంత ఇవ్వాలో చెప్తే మేము అరేంజ్ చేసేస్తాం. అరే ఓ కిట్నే బార్ బోల్తే? కరిగిస్తే 50 లాక్ వస్తుందని. కరిగించకుండా ఇస్తా. 50 లాక్ ఇవ్వండి. రాయ్, ఏంట్రా 50 లకి ఇవ్వడం ఏంట్రా? నీ మొహానికి 50 లకి ఇవ్వాలా? ఏమనుకుంటున్నావు? వదిలేయ్, నేను బయట అమ్ముకుంటా. పృథ్వీ సరే అని చెప్పు. సరే అని చెప్పు. సరే, 50 లక్షలే కదా, నీ మొహాన కొడతాను. కానీ డబ్బిచ్చిన తర్వాత చీటింగ్ చేసావో? అరే భాయ్, మై డోకాగీ కా నాయ్ కర్తా. విగ్రహం ఈ చేతులతో ఇచ్చి ఆ చేతులతో పైసలు తీసుకుంటా. చీటింగ్ గీటింగ్ మై నాయ్ కర్తా తేరే జైసా. ఓకే, డబ్బులు తీసుకుని ఎక్కడికి రావాలి చెప్పు. ఏ रुको जी, सबर करो. లొకేషన్ డిసైడ్ करके बोल तू. రాయ్, ఓకే అన్న తర్వాత ఇంకా ఆగడాలు ఊగడాలు ఏంట్రా? ఇదంతా కాదు గాని ప్లేస్ నేను చెప్తాను, నువ్వే అక్కడికి వచ్చేసేయ్. अरे चल रे चल, तुम्हारे जैसा నక్కా తెలివి बहुत देखा मैं. నీ దగ్గరికి నేను వస్తే నువ్వేం చేస్తావో నాకెరక. మై బి సినిమాలు దేక్తూరే. రేయ్, సినిమాలు దేకింది చాలు కానీ ఎక్కడికి రావాలో చెప్పు. నీకివ్వాల్సిన డబ్బు మొత్తం తీసుకొని నేనే అక్కడికి వస్తాను. అభి తుమారే घर से సరే, నువ్వు చెప్పిన చోటుకి చెప్పిన టైంకి వస్తాను. నీకన్నా ముందు నేను అక్కడ ఉంటా. ఏ బలే బల్లే బల్లే. చైత్ర పద. కన్నయ్య, నీకు నా మాటలు ఆటలుగా అనిపిస్తున్నాయా? ఆటలేం కాదు, లోపల ఆడుకోవచ్చు. కార్ దిగు.
కన్నయ్య లోపల నుంచి అరుపులేంటి? నువ్వేం కంగారు పడకు, అవి అరుపులు కాదు, అద్భుతమైన కార్యక్రమం. తప్పుడు మనుషుల తాట తీసే ఆ కార్యక్రమం సమర్పిస్తున్న వారు విరాజ్ విత్ చైత్ర. ఆ, నాకేం అర్థం కావడం లేదు. స్మైలీని బాధ్యత గల ఇంటి కోడలిగా చూడాలనుంది అన్నావు కదా, ఆ శిలని శిల్పం చేయాలంటే ఉలితో చెక్కాలి కదా, ఆ ప్రాసెసే జరుగుతుంది. నేను నీకు ముందే చెప్పాను కదా, నేను వాళ్ళు ఏం చేయాలనుకున్నా తిరిగి వాళ్ళకి అదే ఇస్తానని. ఆ స్మైలీయే నిన్ను తేలుతో కుట్టించిందని నాకు బాగా తెలుసు. అందుకే తనకి ఇలా రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేశాను. నీ బాధకి 100 రెట్ల బాధని అనుభవించేలా చేశాను. జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్. జై జగజ్జనని, జై జగజ్జనని, జై జగజ్జనని. జై జగజ్జనని, జై జగజ్జనని, జై జగజ్జనని. భలే భలే మహాభలే ఆసాధ్య సాధిని స్వాహ. రా బయటికి రా. శాంతే శాంతే సర్వారిష్ట శాంతిం కురు కురు స్వాహ. రా బయటికి రా. రా బయటికి. జై జగజ్జనని. సైతాన్ రా బయటికి. బయటికి రా, బయటికి రా. బామ్మ, పాపం ఇదంతా అవసరమా? పట్టిన పీడ విరగడవ్వాలంటే తప్పదురా పెద్దోడా. అది కాదు బామ్మ. పెద్దోడా, ఆ దెబ్బలు పేరుకేరా నీ పెళ్ళాం ఒంటి మీద పడుతున్నాయి. నిజానికి ఆ దెబ్బలు తింటున్నది తన లోపలున్న దుష్టశక్తి సైతాన్. చూడు రా బయటికి. లోపల నుంచి ఎలా అరుస్తోంది. రా. అరిచేది సైతాన్ కాదే బామ్మ. ఢాకినివా ఢాకినివా? నేను స్మైలీని బామ్మ. చానార్మై. స్మైలీ ఒంట్లోకి దూరిపోతే స్మైలీ అయిపోతావా? భూతాలదేవి గారు, ఇది అబద్ధాలు ఆడుతోంది. ఇంకో 4 తగిలించండి. అబద్ధాలు ఆడతావే, నిజం చెప్పు. బం భం బద్మాష్. ఢమ్ ఢమ్ డబ్ స్మాష్. డబ్ స్మాష్. ఏయ్ కన్నయ్య, ఏం జరుగుతుంది అసలు? నాకు అర్థమే కావట్లేదు. అర్థం కాకపోతేనే సీను సినిమా అద్దిరిపోయింది కదా. కానీ ఎలా? అలా జై జగజ్జనని. నా మాటలో అచ్చు తప్పుందా? చెప్పవే మా తల్లి. అత్తయ్య గారు, మన ఇంట్లో ఏం జరుగుతుందో పోసుగుచ్చినట్టు చెప్పేస్తుంది. ఈవిని కనుక్కుంటే ఆ విగ్రహం జాడ కూడా తెలుస్తుందేమో అత్తయ్య గారు. తెలుస్తాదే తల్లి, తెలుస్తాది. సాములోరి జాడ సూదంచు దారిలోన శోధించి చూసినాను. సాధించే మార్గము ఇంటికాడనే ఉన్నాది, కంటికాడనే ఉన్నాదే తల్లి. అయితే చెప్పమ్మా, ఈ ఇంటి కష్టం తీర్చడానికి ఏ దేవుడో నిన్ను పంపించాడు అనుకుంటాం. ఏ దేవుడో ఎంది తల్లి, మీ ఇంటి దేవుడే పంపినాడనుకో. నా మాట పొల్లుపోదు, సాములోరు రాకపోడు. జై జగజ్జనని. అమ్మా, ఇలాంటి వాటి మీద నమ్మకాలు పెట్టుకుని విగ్రహాన్ని వెతకడం మానేస్తున్నామేమో అనిపిస్తుంది. నాకెందుకో ఈ దారి కరెక్ట్ కాదనిపిస్తుందమ్మా. పెద్దోడా, చిన్నోడు ఎలాగో నువ్వు అన్నట్టుగానే విగ్రహం వెతికే పనిలోనే ఉన్నాడు కదా. మన ప్రయత్నం మనం చేద్దాం. ఎవరిలో ఏ శక్తి ఉందో ఎవరికి తెలుసు చెప్పు. అవును ఆనంద్, ఈవిడ కూడా చాలా నమ్మకంగా చెప్తుంది కదా. ఓ చిన్న ప్రయత్నం చేయడంలో తప్పే ఉంది చెప్పు. ఇలాంటి టైంలో ఇలాంటివే వర్కౌట్ అవుతాయి. ఏమంటావు వదినా? ఇంటికి మంచి జరుగుతుంది అన్నప్పుడు ప్రయత్నం ఏదైనా చేసి తీరాల్సిందే. చెప్పండమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.